నిన్న లక్నోలోని యక్నా స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ పై పంజాబ్ కింగ్స్ అటు బ్యాటింగ్ బౌలింగ్ లో అదరగొట్టి భారీ విజయాన్ని నమోదు చేసింది. లక్నో బ్యాటర్లు విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ కేవలం 22 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించుకున్నాడు. ఇక లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అటు బ్యాట్ తోని ఇటు కెప్టెన్ గా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లోనూ ప్రత్యేకంగా ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. దీంతో లక్నో జట్టు తన కోసం వెచ్చించిన 27 కోట్లకు సరైన న్యాయం చేయలేకపోతున్నాడు. ఈ సీజన్ లోని మొదటి 3 మ్యాచ్ల్లో కేవలం 17 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్లైతే కేవలం 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో ఈ ఐపీఎల్ సీజన్ లోనే అత్యంత ఖరీదైన ప్లేయర్ ఇలాంటి ప్రదర్శన చేస్తుండడం అటు ఫ్రాంచైజీతో పాటు ఇటు ఫ్యాన్స్ కూడా రిషబ్ పంత్ ఆట తీరుపై ఏకిపారేస్తున్నారు. నెటిజన్లు మాత్రం కెప్టెన్ గా పీక్ పారేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈసారి కప్పు గెలిపిస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకుని రిషబ్ పంత్ కోసం 27 కోట్లు ఖర్చు చేసిన ఆ జట్టు ఓనర్ సంజు గోయంకా రిషబ్ పంత్ పై అగ్గి మీద గుగ్గిలమవుతున్నాడు. పంజాబ్ తో ఓటమి అనంతరం ఇదే విషయంపై రిషబ్ పంత్ ను ఏకిపారేశాడు. ఇన్ని కోట్లు ఖర్చు చేసి నిన్ను కొన్నందుకు ఇదేనా నాకు గిఫ్ట్ ఇచ్చేదన్నట్లుగా చూపుడు వేలు చూపిస్తూ పంతుకు వార్నింగ్ ఇస్తూ కనిపించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అటు కెప్టెన్ గాను విఫలమవుతున్నావని పంతుపై మండిపడ్డాడు గోయంకా. కనీసం పోరాటం కూడా లేకుండా జట్టును ఎలా నడిపిస్తున్నావు చూడు అంటూ ఇక బ్యాటర్ గాను విఫలమయ్యావు, ఇలాగే కొనసాగితే మధ్యలోనే నిన్ను పీకేస్తానంటూ పంతుకు గోయంకా వార్నింగ్ ఇచ్చాడు. ఇకపోతే అటు పంజాబ్ కు కెప్టెన్ గాను ఇటు బ్యాటర్ గాను రాణించి శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు పొందుతున్నాడు. ఇదే క్రమంలో సంజీవ్ గోయంకా కూడా మ్యాచ్ అనంతరం శబాష్ అంటూ మెచ్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.